ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా ఊరి వాళ్ళైతే మా ఇంటి వాళ్ళు అయిపోతారా? ఆ రుక్మిణమ్మ విహారీ గారిని కాపాడి ఆమె ప్రాణత్యాగం చేశారు. నాకు కళ్ళిచ్చి చాలా సహాయం చేశారు. అయితే నువ్వు ఆ విహారీ ఆ రుక్మిణికి గుడి కట్టి పూజలు చేసుకోండి. అంతేగాని దారిన పోయే నీలాంటి వాళ్ళని, ఆ కావేరి లాంటి వాళ్ళని మా ఇంటి మనుషుల కింద లెక్క కట్టనివ్వను. మా వదినకి విహారీకి బుద్ధుండదు. ఒట్టి సెంటిమెంటల్ ఫూల్స్. అందుకే ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఇలా ఇళ్లల్లోకి రానిచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. అందరూ మీలా ఏ సెంటిమెంట్సు ఏ ఎమోషన్స్ లేకుండా ఉండరు కదమ్మా. ఏంటే నన్నే అంటున్నావు? నిజమే కదమ్మా. మీకు నిజంగా సెంటిమెంట్స్ ఉంటే మీ నాన్నగారి కోరిక మేరకు మొన్న ఆగిపోయిన పెళ్లిలో అసలైన కరెంట్ సింగ్ రాగానే తల వంచి తాళి కట్టించుకునేవాళ్ళు. మీకు నిజంగా ఎమోషన్స్ ఉంటే మీ వాళ్ళని మోసం చేస్తూ మీ ఆధిపత్యం కోసం ఇన్ని కుట్రలు చెయ్యరు. నిన్ను మీరు ఈ ఆవేశం తగ్గించుకుని కొంచెం మమకారాలు, అనుబంధాలు, ఆప్యాయతలు పెంచుకుంటే ఈ ఇల్లు ఎంతో బావుంటుంది. ఈ ఇల్లు బావుండాలంటే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే అప్పుడు బావుంటుంది. ప్రతి దాంట్లో మీకు నేను అడ్డొస్తున్నానని ఇలా అంటున్నారమ్మా. కాని నేను ఇక్కడున్నా లేకపోయినా, ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళినా సరే, మీరు మీ కుటిల బుద్ధితో ఈ ఇంటిని కాని విహారీ గారికి కాని ఏవైనా అపాయం చెయ్యాలని ఆలోచన చేస్తే మాత్రం నేను ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ఎలా అయినా అడ్డుకుంటాను. మీ కుతంత్రాలన్నీ విఫలం చేసి ఈ కుటుంబాన్ని, విహారీ గారిని నేను కాపాడుకుంటాను. ఏదో 1-2 సార్లు గెలిచేసి నన్ను ఆపేశానని, నాపైనే గెలిచేస్తానని ఇలా విర్రవేగకు. ప్రతిరోజు నీదవ్వదు. ఏదో ఒకరోజు నాకు అనుకూలంగా కాలం మారితే ఆ రోజు అందరి పని చెప్తాను. ముఖ్యంగా నీకు సరైన గుణపాఠం చెప్తాను. అంబికమ్మ, మీరు నా మీద చాలా ప్రయత్నాలు చేశారు. నన్ను ఏదో చేద్దామని అనుకున్నారు. కాని నన్ను మీరు ఏమీ చేయలేకపోయారు. అలానే ఇకపై కూడా నన్ను ఏమీ చేయలేరు. నీ ఈ పొగరు, గర్వం అణిచేస్తాను. ఇది నా పొగరు కాదమ్మా, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం. పొగరు, గర్వం, అహంకారం లాంటివి మీ ఆభరణాలు. అందుకే సొంత వాళ్ల మీద కూడా కక్ష కట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇంకొక్క మాట నా గురించి నోరు జారితే నీ పళ్ళు రాలగొడతాను. నిజమెప్పుడు నిష్ఠూరంగానే ఉంటుందమ్మా. ఏయ్, నేను అర్జెంట్ పని మీద వెళ్తుంటే కావాలని ఆపింది మీరు. నాతో కావాలని డిస్కషన్ పెట్టుకుంది మీరు. నన్ను రెచ్చగొట్టాలని చూసింది మీరు. నేను వెళ్ళాలి. మనం ఈ వాదోపవాదాలు తీరిగ్గా పెట్టుకుందాం. ఉంటానమ్మా. అవకాశం వస్తే నిన్ను, ఆ విహారిని పాతాళానికి అణిచేస్తాను. బాబాయ్,
మీకెంతమంది పిల్లలు? నాకు ఒక్కగానొక్క కూతురుందమ్మా. కూతురా? ఆ, పెళ్ళయిందా? ఆ, చదువైపోయిందమ్మా. పెళ్లి కూడా చేశానమ్మా. అమెరికా సంబంధం. అమెరికా పంపించారా? ఆ, అవునమ్మా. మీరు మీ అమ్మాయిని చాలా మిస్ అవుతున్నారా? అవునమ్మా. కానీ పెళ్ళైన తర్వాత ప్రతి తండ్రికి తన కూతురు పరాయిదేగా. పైగా కన్న కూతురు కన్నవాళ్ళకి దూరం అవ్వాలని ఎవడు ఆనవాయితీగా పెట్టాడో కానీ అలాంటి వాళ్ళకి కూతుళ్ళు ఉండుండ్రమ్మా. ఉండి ఉంటే అలాంటి ఆచారం పెట్టుండేవాడు కాదేమో. మీకు మీ అమ్మాయి అంటే ప్రాణం అనుకుంటా. అవునమ్మా. దాన్ని చూడకుండా నాకు తెల్లారదు. కానీ నా బిడ్డకి ఇప్పుడు దూరంగా బతకాల్సి వస్తుంది. బాబాయ్, త్వరలోనే మీ కూతురు మీకు కలుస్తుంది. అమ్మా, లక్ష్మి ఇంకా రాలేదేంటి? నాకు కొంచెం పనుందమ్మా, నేను వెళ్ళాలి. అయ్యో అలాగా బాబాయ్, మీరు వెళ్ళండి బాబాయ్, పర్వాలేదు. నేను ఒక్కదాన్నే ఉండగలను. పర్వాలేదమ్మా. నేను ఒక్కదాన్ని ఇలా వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఉంటానులే. లక్ష్మి వచ్చింది బాబాయ్. తనే లక్ష్మి. ఎవరమ్మా? అదిగోండి బాబాయ్, ఆరెంజ్ కలర్ ఆఫ్ సారీ వేసుకుందే తనే. ఎవరమ్మా? అదిగోండి బాబాయ్, ఆరెంజ్ కలర్ ఆఫ్ సారీ వేసుకుందే తనే.